వెల్కమ్ టు మై నాలోని భావాలు. బలవంతం పెడుతున్నారంటే మీకు ఇష్టం లేదా అండి అని శైలజ అడిగింది. డాడీ నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు కిక్ బాక్సింగ్ చేసే వాళ్ళకి స్పాన్సర్ చేసేవాడు. సో అలా డాడీతో వెళ్తూ చూస్తూ నాకు కూడా ఒక ఇష్టం కలిగింది. నాకై నేనుగా అడిగి నేర్చుకున్నాను, కేవలం ఇష్టంతోనే. కానీ పెరిగి పెద్దయ్యే కొద్దీ నా ఇష్టాన్ని, నా డెడికేషన్ చూసి మమ్మీ డాడీ దాన్ని సీరియస్గా తీసుకొని నేను ఛాంపియన్షిప్స్లో పార్టిసిపేట్ చేసేలా చేశారు. మొదట్లో నాకు ఇష్టం కాబట్టి బానే ఉండేది. ఇప్పుడు కూడా నాకు కిక్ బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. బట్ ఫోర్స్ చేస్తారు కదా, సంతోషాన్ని ఇస్తున్నా ఒక్కోసారి బలవంతంగా ఇది చేయాలి అని చెప్తే ఎవరికైనా కాస్త ఇబ్బందిగానే ఉంటుందిగా. నేను మనిషినేగా, అందుకే విసుగ్గా అనిపిస్తుంది అని విక్రాంత్ చెప్పాడు. అయితే మీకు ఆ కొట్టుకోవడాలంటే ఇష్టం, కానీ ఇలా కాదు అంతేనా అని శైలజ తనకు అర్థమైన వరకు అడిగింది. అవును, కానీ తప్పదు, అమ్మా నాన్న మాట కూడా వినాలి కదా అని విక్రాంత్ అన్నాడు. శైలజ చిన్న నవ్వు నవ్వి, ఒక పక్క అమ్మా నాన్న మాట వినాలి అంటున్నారు, మరో పక్క బలవంతంగా ఇదంతా చేస్తున్నానంటున్నారు. అలా ఉండకండి, ఏదైనా ఒకటే చేయండి. లేదంటే మీ మనసు అటు ఇటు దొర్లాడుతూ మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఎప్పుడూ కూడా మనం ఒక దాని మీద నిలబడాలి, దానికోసమే పోరాడాలి. అంతేకాని రెండు పడవల మీద కాలు పెట్టకూడదు. అది మీకు శారీరక ఆనందాన్ని పక్కన పెడితే మానసిక ఆనందాన్ని కూడా ఇవ్వదు అని శైలజ ఎంతో తెలివిగా మాట్లాడింది. విక్రాంత్ శైలజ వైపు అలానే చూసి తనకి ప్రజ్ఞ, శైలజ ఇద్దరు గుర్తు రావడంతో ఆ వైపుగా ఆలోచిస్తూ, శైలు, రెండింటిలో ఏది మంచిదంటావు? మనకి నచ్చింది చేయాలా లేదా తల్లిదండ్రులకి నచ్చినట్టు వెళ్ళిపోవాలా అని అడిగాడు. ఆ మాట అడగగానే శైలజకి కళ్ళల్లో నీళ్లు తిరిగి, చూడండి, ఎప్పుడు కూడా మీకు నచ్చింది చేయండి. వేరే వాళ్ళకి నచ్చింది చేస్తే ఆ కాసేపు సంతోషం వస్తుంది, కేవలం అవతలి వాళ్ళ సంతోషం చూసి. కానీ తర్వాత మీకు ఏ సంతోషం దక్కదు, జీవితాంతం బాధపడతారు, మనసు చంపుకొని బ్రతకాలి. అది అవసరం లేదు. మొదట పక్కన వాళ్ళని కాసేపు ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత జీవితాంతం మీకు నచ్చింది చేశానన్న సంతృప్తి, సంతోషం మీకు దొరుకుతుంది. తెలిసింది చెప్తున్నాను అని శైలజ అనింది. విక్రాంతి లేచి శైలజ పక్కన వచ్చి కూర్చొని, ఏడుస్తున్నావా అని తన చేతి మీద చెయ్యేసి అడిగాడు. శైలజకి తెలియకుండానే ఏడుపు ఆగను అంటూ రావడంతో, అయ్యో, ఈ కన్నీళ్ళకి పని పాట ఉండదు, అలా వస్తూ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఎవరికి నచ్చింది వాళ్ళు చేయాలండి. కానీ మనం మనుషులం కదా, త్యాగాలకి విలువిస్తాం, త్యాగాలే చేస్తాం, త్యాగాలతోనే బ్రతికేస్తాం అంతే అని చెప్పింది. శైలు, రెండు పడవల మీద కాలు పెట్టడం సంగతి పక్కన పెడితే నా జీవితంలో ఒక ఇద్దరు వ్యక్తులకు ప్రత్యేక స్థానం ఉంది. నాకు తెలియకుండానే ఇచ్చేశాను. అప్పుడు ఆ ఇద్దరిలో నేను ఎవరి వైపు నిలబడాలి అని విక్రాంత్ అడిగాడు. మీరు బాగా చదువుకున్నారు, తెలివైన వారు, ఉద్యోగం కూడా చేస్తున్నారు. మీకు నేను చెప్పే సమాధానం నచ్చుతుంది అంటారా అని శైలజ అడిగింది. చెప్పి చూడొచ్చుగా అని విక్రాంత్ అడిగాడు. అయితే చెప్తాను వినండి. నాకు తెలిసింది మాత్రమే చెప్తాను. నచ్చితేనే మీరు ఆచరించండి, లేదంటే లేదు. ఇకపోతే ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడూ కూడా మనకి ఏ ఇద్దరూ సమానంగా నచ్చరు. ఎంతో కొంత తేడా అయితే తప్పకుండా ఉంటుంది. ఆ తేడా మీరు ఇప్పటి వరకు చూడలేదంటే ఇక్క మీద చూడండి. అవతల వాళ్ళు మీ పట్ల ఉన్న విధానం గమనించండి. ఇలాగే కొన్నాళ్ళు జరిగితే ఆ ఇద్దరిలో మీరు ఎవరి వైపు నిలబడాలన్నది మీకు అర్థమైపోతుంది. అది స్నేహానికైనా కావచ్చు, అమ్మానాన్న కావచ్చు, లేదా మీ జీవితంలోకి రాబోయే కొత్త వ్యక్తుల గురించి కూడా కావచ్చు. ఎందుకంటే మనం ఒక వ్యక్తితో జీవితాంతం ఒక బంధాన్ని కొనసాగించాలంటే ముందుగా వారి విధి విధానం మనకి తెలియాలి, వారి వ్యక్తిత్వం మనకి తెలియాలి, వారి గుణం మనకి తెలియాలి. అప్పుడే వాళ్ళని మనం అలవర్చుకొని వాళ్ళకి తగ్గట్టుగా మార్చుతూ వాళ్ళతో జీవితాంతం కలిసి సర్దుకొని పోగలమనిపిస్తే ఆ బంధంలోకి మీరు అడుగు పెట్టేయొచ్చు అని శైలజ చెప్పింది. విక్రాంత్ శైలజ చెప్పేది అలాగే వింటూ చిన్న నవ్వుతో, చాలా బాగా చెప్పావు. ఒకవేళ ఈ గమనించే ప్రక్రియలో అవతల వాళ్ళు నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అని అడిగాడు. మీకు విషయం తెలుసా అండి, ఏ బంధంలో అయినా ఒక వ్యక్తి అడుగు పెట్టాలన్నది, బయటికి వెళ్ళాలన్నా కాస్తంత బాధపడక తప్పదు. మొదట్లో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి భయం కారణం కావచ్చు, అసహించుకుంటారేమోనన్న బెంగా కావచ్చు. ఆ కంగారుతోనే అడుగు పెడదాం, పెట్టాక చాలా సంతోషంగా ఉంటాం. అది అలాగే కొనసాగితే
పర్లేదు, కానీ బయటికి వచ్చేయాలనుకుంటే అప్పుడు కూడా బాధపడక తప్పదు. జీవితాంతం ఎటు తేల్చుకోకుండా ఇద్దరిని బాధ పెట్టే బదులు ఒక్కరిని బాధ పెడితే సరిపోతుంది కదా అని శైలజ చెప్పింది. విక్రాంత్ ఆలోచిస్తూ ఉండగా, ఒక పని చేయండి, మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ ఇద్దరిని దూరంగా పెట్టండి. దూరంగా పెట్టి వాళ్ళకే మీ మీద ఏ అభిప్రాయం రాకుండా ఉండేలా చూసుకుంటూ వాళ్ళని గమనించండి. ఎవరితో అయితే మీరు మీ జీవితాంతం ఉండాలి అనుకుంటారో ఆ వ్యక్తిని నిర్ణయించుకున్న తర్వాత వారి జీవితంలో అడుగు పెట్టండి. సరిపోతుందిగా అని శైలజ సింపుల్ గా చెప్పింది. విక్రాంత్ మళ్ళీ చిన్న స్మైల్ చేసి, అర్థమైంది, క్లియర్ గా అర్థమైంది అని అన్నాడు. ఇకపోతే ఈ పోటీల గురించి మీరిందాక ఆంటీ అంకుల్ మాట్లాడినప్పుడు కాస్త ముభావంగా మారిపోవడం వెనుక కారణం మీరు ఓడిపోవడం లేకపోతే అసలు వెళ్ళడమే ఇష్టం లేదో నాకు అర్థం కాలేదు. కానీ కొన్ని కొన్ని మన వాళ్ళ కోసం చేస్తే కూడా చాలా బాగుంటుందండి. అంకుల్ మాట్లాడిన మాటల్లో మీరు ఓడిపోవడం ఆయనకి నచ్చలేదని నాకు అర్థమైంది. అటువంటప్పుడు ఒక్కసారి గెలిచి చూపించండి, అప్పుడు ఆయన ప్రేమ ఎంతని మీరు చూస్తారు. మీరు గెలిస్తేనే ప్రేమనా అంటే అలా కాదు. ప్రతి ఒక్కరి మీద ప్రేమ 24 గంటలు చూపించరు. సమయం సందర్భాన్ని బట్టి అది బయటకు వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూపిస్తారు. మీ నాన్నగారికి ప్రేమని చూపించడం చేత కాదేమో, అందుకే ఆయనకి నచ్చినట్టు మీరు మారితే చూపించాలని ఎదురు చూస్తున్నారేమో. గెలవండి, గెలిచి ఆయన ముందు నిలబడి నేను గెలిచానని చెప్పండి. ఆ క్షణం ఆయన మిమ్మల్ని ఎలా దగ్గర తీసుకుంటారో మీకు తెలుస్తుంది. ఆ స్పర్శ ఎంత బాగుంటుందో కూడా మీకు తెలుస్తుంది. బహుశా ఇవన్నీ మీకు నచ్చకపోవచ్చు, కానీ ఒకసారి మీ నాన్నగారి కోసం ప్రయత్నించండి, తప్పేముంది అని శైలజ చెప్పింది. ఇప్పటికీ దాదాపు 3 ఏళ్లుగా ఓడిపోతూనే ఉన్నాను. అలా అని అందరికంటే ఆఖరిగా కాదు, రెండో స్థానం, ఎప్పుడు రెండో స్థానమే అని విక్రాంత్ చెప్పాడు. శైలజ అరక్షణం ఆలోచించి, మొదటి స్థానానికి రెండో స్థానానికి చాలా తక్కువ తేడా ఉంటుంది కదా, తప్పెక్కడ జరుగుతుందో తెలుసుకొని ఆ చిన్న తేడాని చెరిపేస్తే సరిపోతుందిగా. అన్నింటికి మించి మీరెందుకని మొదటి స్థానం సంపాదించలేకపోతున్నారు, మీకేమైనా తెలుసా అని శైలజ అడిగింది. విక్రాంత్ తల ఊపి, నువ్వు మా అమ్మా నాన్నని దయచేసి తప్పుగా అనుకోకు, తక్కువగా చూడకు. ఒక మాట చెప్తాను, కరెక్ట్గా నేను పోటీలోకి అడుగుపెట్టే 5-10 నిమిషాల ముందు మా అమ్మా నాన్న ఫోన్ చేస్తారు. వాళ్ళు మాట్లాడే విధానం నాకు నచ్చదు, కోపం చిరాకొస్తుంది. ఎంతసేపు అది గెలవాలి ఇది గెలవాలని చెప్పడమే కానీ ఏ రోజు నువ్వు గెలిచినా గెలవకపోయినా మాకు సంతోషమే అన్నమాట వాళ్ళ నోటి వెంట రాదు. అదే నాకు ఎక్కువ ప్రెషర్ ఇస్తుంది, దాంతో నేను స్ట్రెస్ అయిపోతాను, అందుకే ఓడిపోతున్నాను అని విక్రాంత్ చెప్పాడు. ఇంత చిన్నదాని కోసమా అని శైలజ అనింది. ఇది నీకు ఇంత చిన్నదిగా అనిపిస్తుందా శైలు అని విక్రాంత్ సూటిగా ప్రశ్నించాడు. శైలజ అందంగా ఒక నవ్వు నవ్వి, మిమ్మల్ని చూస్తే నాకు చిన్న పిల్లాడు గుర్తొస్తున్నాడు. మనం మాటల్లో ఉన్న కోపాన్ని చూసి అదే నిజమని నమ్మి భ్రమపడి బాధపడడం ఎంతవరకు సమంజసం? నిజానికి మీ నాన్నగారు చాలా గొప్పవారు అని ఇల్లు చూస్తే నాకు అర్థమైంది. ఆయన సంపాదన ఎంత ఉండొచ్చు అని కూడా నాకు అర్థమైంది. అటువంటప్పుడు బయట ఆయనకి చాలా గౌరవ మర్యాదలుంటాయి. దాంతోపాటు ఇందాకే మీరు చెప్పారు మీలాంటి వాళ్ళని చాలా మందిని తయారు చేస్తున్నారని. అటువంటప్పుడు అందరినీ తయారు చేసే మీరు మీ అబ్బాయిని మాత్రం ఎందుకు గెలిపించలేకపోతున్నారు అంటూ ఎన్ని మాటలు అంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. గెలిచే సత్తా మీలో ఉంది, కానీ ఒక్క అడుగులో ఆగిపోతూ ఉంటే ఏ తండ్రికి మాత్రం బాధ కలగదు. ఆ బాధని ప్రేమించే వాళ్ళ మీదనే కోపంగా మార్చి చూపిస్తారు. ఎందుకంటే అప్పుడైనా ఆ తెగువ బయటకు వస్తుందేమో, గెలిచి చూపిస్తారేమోనని. అలా ఎందుకు మీరు ఆలోచించట్లేదు అని శైలజ అడిగింది. విక్రాంత్కి ఒక క్షణం తనేమైనా తప్పుగా అర్థం చేసుకున్నాడా ఇన్ని సంవత్సరాలు అనే ప్రశ్న కలగడంతో ఆశ్చర్యంగా శైలజ వైపు చూశాడు. చూడండి, ప్రతి ఒక్కరూ ప్రేమగా కూర్చొని 4 ముద్దలు తినిపించి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా మంచివాడివి అంటూ పొగిడితేనే ప్రేమ కాదు. కొందరికి చూపించే విధానం రాదు. మీ నాన్నగారికి బహుశా అది చేత కాదనుకుంటా. అన్నింటికీ మించి ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు ఎవరైనా సరే తమ బిడ్డల్ని కట్టడి చేయాలనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పెరిగిన గౌరవాన్ని ఏ మాత్రం పోకూడదు అన్న ఉద్దేశంతో. అంతేకాని తమ బిడ్డని కష్టాలు పాలు చేయాలని లేదా తక్కువ చేసి మాట్లాడాలని తల్లిదండ్రులు అనుకోరు అని శైలజ చెప్పింది. విక్రాంత్ సైలెంట్ గా ఉండడంతో తన చేతి మీద వేసిన విక్రాంత్ చేతిని తీసి శైలజ విక్రాంత్ చేతి మీద చేతిని వేసి, ఎక్కువగా ఆలోచించకండి, ప్రతిదీ ఆ కాసేపు ఆలోచించి మర్చిపోవాలి, కానీ మనతో పాటు మన బుర్రలో పెట్టుకొని వాటితో జీవితాన్ని గడపకూడదు.
అలా అనుకుంటే ఆ కష్టాలన్నీ గుర్తొచ్చి ఈ పాటికి నేను చచ్చిపోవాలేమో. అందుకే ఎక్కడివక్కడ వదిలేసి ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచించి సంతోషంగా ఉండండి. ఇక ఈ పోటీ గురించి అంటారా, మీరు గెలుస్తారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే మీరు నలుగురికి సాయం చేసే వ్యక్తిత్వమే కానీ నష్టం చేసే మనిషి కాదు. అటువంటప్పుడు ఆ దేవుడు మాత్రం మీ వెనక లేకుండా ఎందుకుంటాడు? చూడండి, ఈసారి తప్పకుండా మీరు గెలుస్తారు. కావాలంటే శైలజ ఈ మాట అంది, సో నేను గెలుస్తానా లేదా అని మీరే మిమ్మల్ని టెస్ట్ చేసుకోండి. మర్చిపోయాను, గెలిచిన తర్వాత నాకు మీరు ఒక మంచి బహుమతి ఇవ్వాలి అని శైలజ నవ్వుతూ అడిగింది. ఏం కావాలి అని విక్రాంత్ అడిగాడు. ఇప్పుడు కాదు, గెలిచిన తర్వాత అడుగుతాను అని శైలజ చెప్పి, ఇక మీద మీరు బాగా సాధన చేసి కష్టపడి గెలవాలి అని చెప్పింది. విక్రాంత్ చిన్న స్మైల్ చేసి ప్లేట్ పక్కన పెట్టడంతో ఎక్కిళ్ళు మొదలవగా శైలజ మంచినీళ్లు తెచ్చిపెట్టిన విషయం మర్చిపోయి ఇప్పుడే వస్తాను అని లేచేసరికి తన చున్నీ మీద విక్రాంత్ కాలు వేయడంతో పిన్తో పాటు వెనక్కి లాగడంతో దబ్బున విక్రాంత్ ఒడిలో పడింది. విక్రాంత్ ఒడిలో పడటమే శైలజ గట్టిగా కళ్ళు మూతలు వేసి తన షర్ట్ ని గట్టిగా పిడికిట్లో బంధించి పట్టుకుంది. సడన్ గా శైలు పడడంతో ఎక్కడ పడిపోతుందేమోనని విక్రాంత్ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకోవడంతో శైలజ అలాగే కళ్ళు మూసుకొని ఉండడంతో తన భయం మొహంలో కనిపించడంతో, ఓయ్ కింద పడలేదు, పట్టుకున్నాలి అని విక్రాంత్ అన్నాడు. శైలజ మెల్లగా కళ్ళు తెరిచి ఉఫ్ అని గాలి వదిలి రిలాక్స్ అవుతూ, కింద పడిపోతాను అనుకున్నానండి, అమ్మో పడితే ఇంకేమైనా ఉందా అని శైలజ అనింది. పడితే పెద్ద దెబ్బలేవి తగలవులే, జస్ట్ కొంచెమే కదా అని విక్రాంత్ అనడంతో శైలజ కళ్ళు పెద్దవి చేసి, అంటే పడిపోమ్మని చెప్తున్నారా అని అడిగింది. విక్రాంత్ తన కళ్ళు పెద్దవి చేయడం, తను మాట్లాడేటప్పుడు తన పెదవులు కదలిక చూసి చిన్న నవ్వొచ్చి, నేను అలా అనలేదు, పడకుండా పట్టుకున్నాను, ఒకవేళ పడినా పెద్ద దెబ్బలు తగలవంటున్నాను అని అన్నాడు. ఏదేదేనేం కింద మాత్రం పడలేదు అని శైలజ రెప్పలు నిదానంగా కొడుతూ అనటంతో విక్రాంత్ తీక్షణంగా చూసి, ఏమీ మేకప్ లేకుండా అసలు పౌడర్ కూడా రాయకుండా నునుపుగా ఉన్న తన బుగ్గల్ని చూసి న్యాచురల్ బ్యూటీ అని అన్నాడు. అంటే అని శైలజ అడిగింది. అంటే తెలీదా, నీకు ఇంటర్ వరకు చదువుకున్నానన్నావు, నాకు డౌటే, అసలు స్కూల్కి వెళ్ళావా అని విక్రాంత్ అడగడంతో విక్రాంత్ షర్టుని అప్పటికే గట్టిగా పట్టుకోవడంతో దాన్ని మరింత గుంజుతూ, ఎంత అవమానం, నేను ఇంటర్ మొదటి సంవత్సరం వరకు చదివానండి, మోసం చేయట్లేదు, నిజమే చెప్పాను అని శైలజ అనింది. న్యాచురల్ బ్యూటీ అంటే ఏ మేకప్ లేకుండా కూడా అందంగా ఉన్నావని అర్థం అని విక్రాంత్ సీరియస్ గా చెప్పాడు. ఓ అవునా, మా ఊర్లో రాకేష్ కూడా ఇదే అంటాడు అని శైలజ చెప్పింది. ఎవడు వాడు అని విక్రాంత్ అడిగాడు. వాడా, గత 4 ఏళ్లుగా పెళ్లి చేసుకుంటానని నా చుట్టూ తిరిగి విసిగిస్తున్నాడే, వాడి పేరు రాకేష్ అని శైలజ చెప్పింది. 4 ఏళ్లుగా తిరుగుతున్నాడా అని విక్రాంత్ ఆశ్చర్యంతో అడగడంతో, అవును, ముందైతే సీనుగాడు తిరిగేవాడు, వాడిని తప్పించి రాకేష్ ముందుకొచ్చేశాడు, దొంగ వెధవ, ఫ్రెండ్ ని మోసం చేసి వీడు నన్ను లైన్లో పెట్టాలనుకున్నాడు, నేను పడతానా ఏంటి, ఆశ దోశ, వాడి పప్పులు నా దగ్గర ఉడకవు అని శైలజ చెప్పింది. మళ్ళీ ఈ సీను ఎవడు? సీను రాకేష్ ఇద్దరు తిరుగుతున్నారా నీ వెనక అని విక్రాంత్ అడిగాడు. వీళ్ళు నేను రేషన్ షాప్ దగ్గరికి వెళ్తాను కదా, అక్కడ పనిచేసేటప్పుడు తగులుకున్నారు. వీళ్ళు కాకుండా మా వీధిలో గణేష్ ఉన్నాడే, వాడు కూడా అంతే, బైక్ వేసుకొని నేను ఎటు పోతే అటే వస్తాడు, నాకు కోపం వస్తుంది కానీ ఏం చేయలేను అని శైలజ చెప్పింది. ఇంకా ఎవరైనా ఉన్నారా అని విక్రాంత్ అడగడంతో, లేదండి ఆ ముగ్గురే అని శైలజ చెప్పింది. మరైతే వాళ్ళల్లో ఒకరు కూడా నచ్చలేదా నీకు? అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు తిరిగారంటే నిజమైన ప్రేమేమో అని విక్రాంత్ అన్నాడు. శైలజ అలాగే విక్రాంత్ ఒడిలో కూర్చొని అసలు తను పడ్డాను అన్న స్పృహ కూడా లేకుండా విక్రాంత్ కళ్ళల్లోకి చూస్తూ, ఎలా ప్రేమ అవుతుందండి, ఎలా ప్రేమ అవుతుంది, నా చుట్టూ తిరిగేటప్పుడు ఏవేవో మాట్లాడతారు, అన్నింటికీ మించి ఒక అమ్మాయికి ఒక అబ్బాయి చూపుల్ని బట్టి ఎలాంటి వాడని తెలిసిపోతుంది, అదంతే, అది ప్రతి ఆడపిల్లకి పుట్టుకతో వచ్చేస్తుంది అని శైలజ చెప్పింది. నిజమా? అయితే నా గురించి చెప్పు, నన్ను చూడగానే ఏమనిపించింది అని విక్రాంత్ అడిగాడు. శైలజ చిన్నపాటి నవ్వుతూ విక్రాంత్ వైపు 1 నిమిషం పాటు చూసి, ఆ రోజు నా మొహమే చూపించకూడదనుకున్నానండి, కానీ మీ చూపుల్ని బట్టి నేను మిమ్మల్ని నమ్మాను, అందుకే వాడు ముసుగు తీయొద్దని చెప్పినా నేను తీసేశాను అని శైలజ చెప్పింది. విక్రాంత్ మొహంలో చిన్న నవ్వు తొంగి చూడ్డంతో శైలజ వైపు చూసి,
మొదట ఒప్పుకోవనుకున్నాను, తర్వాత తీసేశావు. నేను ఊహించిన దానికన్నా అందంగా కనిపించావు తెలుసా, అమాయకంగా కూడా అని తన వైపుని చూస్తూ చెప్పాడు. నిజానికి నేను మిమ్మల్ని కలిసేటప్పటికే బోల్డ్ అంత కష్టంలో ఉన్నాను కదా, ఆ దిగుల్లో ఉన్నాను. కానీ మీతో కాసేపు మాట్లాడిన తరువాత అన్నీ మర్చిపోయాను. మనం బయటికి వెళ్ళాం కదా, అప్పుడైతే నాకు అసలు నా కష్టాలే గుర్తు రాలేదు అని శైలజ చెప్పింది. నిజం చెప్పనా, నా లైఫ్లో చాలా తక్కువ మూమెంట్స్ మాత్రమే బెస్ట్గా ఉంటాయి. వాటిల్లో ఆ రోజు కూడా ఒకటి అని విక్రాంత్ చెప్పాడు. శైలజ చిన్న స్మైల్తో, మీరు దోశలు కూడా బాగా వేస్తారండి అని నవ్వటంతో విక్రాంత్ కూడా నవ్వి, మల్టీ టాలెంటెడ్ నేను అని తనని మరింత గ్రిప్లోకి తెచ్చుకుంటూ పట్టుకొని చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ పట్టుకున్నట్టు కూడా తెలియకపోవడంతో చెప్పాడు. ఆ తర్వాత కరెంటు కూడా పోయింది కదా, అప్పుడు నాకు చాలా భయం వేసింది అని శైలజ చెప్పడంతో విక్రాంతి నవ్వుతూ, గట్టిగా అరిచావు కదా, అప్పుడు నాకు చాలా నవ్వొచ్చింది అని నవ్వుతూ చెప్పి ఆ తర్వాత అంటూ మాట్లాడడం ఆపడంతో శైలజ మొహంలో కూడా కొంచెం కొంచెం నవ్వు తరిగిపోతూ వచ్చి విక్రాంత్ వైపు చూసి అప్పుడు తను ఎక్కడున్నాను ఏంటి అన్నది తెలియడంతో వెంటనే షర్ట్ వదిలండి అని తలదించుకుని చెప్పింది. విక్రాంత్ కళ్ళు మూసి వెంటనే తనని వదలడంతో శైలజ లేచి నిలబడి అక్కడ పెట్టిన ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయింది. విక్రాంత్ తల కొట్టుకొని నిదురు రుద్దుకుంటూ ఏం మాట్లాడుతున్నా నేను అని అనుకున్నాడు. ఒక 2 నిమిషాల తర్వాత సిచ్యువేషన్ నార్మల్ చేయడం కోసం శైలు మంచినీళ్ళు తీసుకురావా అని అరవడంతో శైలజ కిచెన్ బండ మీద చేతులు ఆనించి, బుద్ధి లేదు నీకు, పడ్డదానివే లేవాలి కానీ అలా హాయిగా కూర్చుని ఏదో అది నీ సింహాసనం అయినట్టు సర్దుకొని మరీ మాట్లాడుతున్నావు అని శైలజ తనని తాను తిట్టుకుంటూ ఉండగా విక్రాంత్ పిలవడంతో మంచినీళ్లు తీసుకుని వెళ్ళి ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.